హాయ్ అండి, అందరికీ నమస్తే. ఈరోజు అమ్మతో వంటలు మనం చేయబోయే స్పెషల్ రెసిపీ పప్పుచారు అండి. ఈ పప్పుచారు పెళ్లి ఫంక్షన్లో ఎలా చేస్తారో, పప్పుచారుకి ఆ రుచి ఎలా వస్తుందో అచ్చం అలానే ఈరోజు చేసి చూపెడతానండి. ముందుగా కూరగాయలని ఇలా మొత్తం కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ముందుగా కుక్కర్ తీసుకొని 1 గ్లాసున్నర కందిపప్పు తీసుకున్నానండి. కావాలంటే కందిపప్పు ప్లేస్లో శనగపప్పు అయినా వాడచ్చు. నేనైతే ఇక్కడ కందిపప్పు వాడుతున్నానండి. ఇలా తీసుకున్న తర్వాత 2 సార్లు శుభ్రంగా కడగాలండి. ఇలా శుభ్రంగా 2 సార్లు కడిగిన తర్వాత ఏ గ్లాస్తో అయితే కందిపప్పు తీసుకున్నామో అదే గ్లాస్తోని 3 గ్లాసుల నీళ్లు కూడా తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 టేబుల్ స్పూన్ నూనె, 2 ఇంచుల దాల్చిన చెక్క, 2 ఇలాచి, 3 లవంగాలు వేసుకోవాలి. పప్పు ఉడకబెట్టేటప్పుడు ఇవి వేస్తే చాలా రుచిగా ఉంటుందండి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించాలి. 3 విజిల్స్ తర్వాత మళ్ళీ చూపిస్తున్నానండి. చూడండి, పప్పు చక్కగా ఉడికింది. మనం వేసిన నీళ్ళకి కరెక్ట్గా సరిపోయింది. అడుగు కూడా అంటలేదు. ఈ పప్పుని గరిటెతోని ఇలా మెదుపుకోవాలి. అలాగే 1 గ్లాస్ నీళ్ళు వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలపడం వల్ల పప్పు చక్కగా మెదుగుతుంది. కావాలంటే పప్పు గుత్తితోనైనా మనం రుబ్బుకోవచ్చు. చూడండి, పప్పు గుత్తి అవసరం లేకుండా మెదిగింది నాకు. తర్వాత స్టవ్ మీద ఒక గిన్నె పెట్టి 2 టేబుల్ స్పూన్ల నూనె వేసుకోండి. 1 టేబుల్ స్పూన్ పోపు దినుసులు, 3 ఎండుమిర్చి, అలాగే 1 ఇంచు దాల్చిన చెక్క వేసుకోవాలి. అలాగే 5-6 పచ్చిమిర్చి కూడా వేసి సన్నగా కట్ చేసిన ఉల్లిపాయ ముక్కల్ని వేసి ఫ్రై చేసుకోవాలి. ఇలా కొంచెం ఫ్రై అయిన తర్వాత 2 రెమ్మల కరివేపాకు శుభ్రంగా కడిగి వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 3 దొండకాయలు తీసి ఇలా సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. అలాగే 3 బెండకాయలు కూడా ఇలా పొడుగ్గా కట్ చేసి వేసుకోవాలి. సగం ముక్క సొరకాయ ముక్కని ఇలా కట్ చేసి వేసుకోవాలి. ఇలా వేసుకొని మొత్తం ఒకసారి కలుపుకోవాలి. అలాగే కూరగాయలు మగ్గటానికి 1 టీ స్పూన్ ఉప్పు వేసుకోవాలి. దాంతోపాటు 1/2 టీ స్పూన్ పసుపు కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్న తర్వాత 2 నిమిషాలు మూత పెట్టి కూరగాయలని మగ్గనివ్వాలి. 2 నిమిషాల తర్వాత చూపిస్తున్నాను. చూడండి, కూరగాయలు కొంచెం మగ్గాయి. ఒకసారి కలుపుకొని 1/2 టీ స్పూన్ అల్లం పేస్ట్ కూడా వేసుకోవాలి. అలాగే సన్నగా కట్ చేసిన 2 టమాటాలని కూడా వేసుకోవాలి. 1 పావు కప్పు పుదీనా, 1 పావు కప్పు కొత్తిమీర కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. 2 నిమిషాలు మూత పెట్టి మగ్గనివ్వాలి కూరగాయలని. ఇలా 2 నిమిషాల తర్వాత మళ్ళీ చూపిస్తున్నాను. చూడండి, చక్కగా మగ్గింది. స్మెల్ అయితే చాలా బాగా వస్తుందండి. చూస్తుంటే ఆ వాసనకి ఇప్పుడే తినాలి అనిపిస్తుంది. అలాగే 2 టీ స్పూన్ల కారం కూడా వేసుకోవాలి. వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. మొత్తం ఇలా కలిపిన తర్వాత మనం రుబ్బుకొని పక్కన పెట్టుకున్న పప్పు కూడా వేసుకోవాలి. వాటర్ మాత్రం వేయొద్దు. ఫస్ట్ ఇలా ఒకసారి కలుపుకోవాలి. కలిపిన తర్వాతే మనము వాటర్ అయినా చింతపండు పులుసు అయినా వేసుకోవాలి. ఇలా మొత్తం కలిపిన తర్వాత 1 నిమ్మవండంత సైజు చింతపండు తీసుకొని ఇలా రసం తీసుకొని వేసుకోవాలి. కుక్కర్లో కొంచెం పప్పు ఉంటే అది కూడా కడిగి వేస్తున్నాను. అలాగే 1 అర లీటర్ వరకు వాటర్ కూడా వేస్తున్నాను. దాంతోపాటు రుచికి సరిపడా ఉప్పు వేసుకోవాలి. అలాగే 1 టీ స్పూను ధనియా పౌడర్ కూడా వేసి మొత్తం ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుతుంటేనే ఇల్లు మొత్తం పప్పుచారుతో గుమగుమలాడుతుంది. ఈ పప్పుచారు మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. పప్పు ఇలా మరుగుతుంటేనే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.